నమస్తే. స్క్రీన్ పైన మీకిప్పుడు ఒక ఇమేజ్‌ను చూపిస్తాను. దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఆ తర్వాత విషయంలోకి వెళ్దాం. చూసారు గదా! ఈ ఫోటోలో ఒక వ్యక్తి శివలింగాన్ని పట్టుకొని ఏదో విషయం చెప్తూ ఉన్నాడు. దానికి ఇప్పుడు మన వీడియోకి సంబంధం ఏంటి? విషయంలోకి వెళ్దాం. అక్కడ శివలింగం దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి అతనొక పెద్ద వ్లాగర్. వ్లాగర్ అంటే ఏదో తప్పుగా అనుకోకండి. పెద్ద యూట్యూబర్. ఆయనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచ యాత్రికుడు అంటారాయన. నా అన్వేషణ అనేటువంటి ఒక యూట్యూబర్ ఇతను. ఇతను ఈ వీడియోలో ఇది కంబోడియాకి సంబంధించినటువంటి ఒక దేవాలయంకి సంబంధించినటువంటి వీడియో చేశాడనమాట. ఈ వీడియోలో ఇతను ఏం చెప్తున్నాడనంటే, చూసారా ఈ కంబోడియాలో నేను దేవాలయంలో ఉన్నాను. ఈ దేవాలయంని ఎవడు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఇదిగో శివలింగం ఉంది. ఈ శివలింగాన్ని గాలికి వదిలేశారు. ఎవరు దీనికసలు పూజించరు. ఎవరు అసలు దీన్ని శివలింగాన్ని గుర్తించరు అనేటువంటి విషయము ఈ సందర్భంలో ఇప్పుడు ఇమేజ్‌లో కనిపించే సందర్భంలో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని నేను స్క్రీన్‌షాట్ తీసుకున్నాను. వీడియో పెడితే కాపీరైట్స్ వస్తాయని వీడియో పెట్టడం లేదు. అయితే ఇక్కడేంటంటే నా అన్వేషణ ఆ యూట్యూబరు ఈ విషయాలను చెప్తూ కంబోడియా దేశస్థులు ఈ శివలింగాన్ని పట్టించుకోవడం లేదు. శివలింగాన్ని శివలింగంలా చూడడం లేదు. దేవునిలాగా చూడడం లేదు. గాలికి వదిలేశారు అని చెప్పుకుంటూ ఆయన షూస్ వేసుకొని ఆ శివలింగాన్ని ముట్టుకొని ఈ విషయమంతా కూడా అందులో చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన నా అన్వేషణ యూట్యూబర్‌కి చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఏవండీ కంబోడియా దేశస్థులు ఆ శివలింగాన్ని శివలింగంగా గుర్తించకపోవడము, దాన్ని గాలికి వదిలివేయడము, పూజా పునస్కారాలు చేయకపోవడం అనేటువంటి విషయము మీరు చెప్పడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషకరమైనటువంటిది. అట్లాంటి శివలింగాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని అనే విషయాన్ని మాకు తెలియజేశారు. చాలా సంతోషమైనటువంటిది. అయితే ఆ దేశస్థులు ఆ శివలింగాన్ని శివలింగంగా వాళ్ళు గుర్తించలేదు. అందుకే పూజించడం లేదు. అందుకే గాలికొదిలేశారు. కానీ ఆ శివలింగాన్ని అది శివలింగంగా మీరు గుర్తించారు కదా! మీరు గుర్తించినప్పుడు మీరు బూట్లు వేసుకొని ఆ శివలింగాన్ని పట్టుకొని మీరు ఎలా వీడియో చేస్తారు? ఆలోచించాలి కదా! మీరొక పెద్ద యూట్యూబర్. మీరెన్నో విషయాలు ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఎన్నో చెప్తూ ఉంటారు. ఈ మాత్రము ఆహ్, కొద్దిగా జాగ్రత్త పడాలి గదా! ఎందుకంటే మా హిందువులము ఇలాంటివి చూస్తే గనక చాలా బాధపడతాం. సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతాము. ఇలాంటి విషయాల్లో చాలా సెన్సిటివ్‌గా కూడా మేము స్పందిస్తాం కనుక ఎంతోమంది మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశాలు గూడా ఉంటాయి గనక మీకు సూచన ఇలాంటి ఆలయాలకు సంబంధించినటువంటి విషయాలు మీరెప్పుడైనా వీడియోలు చేసేటువంటి సమయంలో మాత్రము దయచేసి ఇలా షూస్ వేసుకొని, చెప్పులు వేసుకొని వాటిని ముట్టుకోకండి. మీరు దూరంగా ఉండి వాటి విషయం ఏదైనా చెప్తుంటే గనక అభ్యంతరం ఏమీ లేదు. కానీ మీరు ముట్టుకునేటువంటి సందర్భంలో మాత్రము కాస్త వాటిని దేవుళ్ళుగా మీరు గుర్తించినప్పుడు మాత్రము మీరు అలా పాదరక్షలు తీసేసి వీడియో చేస్తే బావుంటుందని నా సలహా.